క్రిందటిసారి కంపకి 95 కోట్లు ఏమో పెట్టి తీయించారు. ఇప్పుడు మళ్ళీ కంప వస్తుంది, మళ్ళీ ఓ 25 కోట్లు 30 కోట్లు పెట్టేవాడికి ఒక కాంట్రాక్ట్ ఇచ్చి అది తీయడం బిగించేస్తారు. అదంతా అయ్యేటప్పటికి ఎండాకాలం వచ్చి సెట్ అయ్యేటప్పటికి ఈ నీళ్ళన్నీ పోవాలి, ఆ తర్వాత కన్స్ట్రక్షన్ బిగిన్ చేయాలి. కాబట్టి ఇట్లా కొంత చాలా సంక్లిష్టతలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తి చేసేటప్పటికి 5 ఏళ్లలో పూర్తి అవుతుందంటే 1 ఏడాది అయిపోయింది ఇప్పటికే. ఇక ఉండే 4 ఏళ్ళు చివరి ఏడాది తీసేయండి, మధ్యలో 3 ఏళ్లలో మేబీ ఆ ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్స్ క్వార్టర్సు, జడ్జిల క్వార్టర్సు ఇవి పూర్తయిపోతాయి. ఇవి అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంటాయి. అవి అయిపోతాయి అంటే అవి మాత్రం అయిపోతాయి నేను అనుకోవడం, నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఎందుకంటే అవి వాటికి ప్రాబ్లం లేదు. ఈ టవర్స్ మాత్రం ఇంకా ఆ చివరికి ఏదన్నా అండర్ కన్స్ట్రక్షన్లో ఉంటే ఓ 10 అంతస్తులో 15 అంతస్తుల వరకు కట్టేసేసి అంతవరకు ఇనాగరేషన్ చేయడమో, లేదు అంటే కనుక ఆ కన్స్ట్రక్షన్ ఇదిగో ఇవన్నీ పూర్తి కావాలంటే నాకే మళ్ళీ అధికారం ఇవ్వటమో జరుగుతుంది అనుకుంటున్నాను నేను. అంటే దిగే లోపు కనీసం సెక్రటేరియట్ ఇవన్నీ అయినా అక్కడ షిఫ్ట్ చేస్తారా అదే అనేది. అంటే ఇప్పుడు అసలు ఇంకా ప్రారంభోత్సవం శంకుస్థాపన చేసిన ప్రదేశంలో మళ్ళీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం వర్కౌట్ కావట్లా. నేను అంటున్నది వచ్చే ఎండాకాలం లెక్కేసుకోవాలి. దట్ మీన్స్ 2 ఏళ్ళు పూర్తయిపోయింది, 1 ఏడాది పూర్తయిపోయింది కదా. మళ్ళీ నీళ్లు ఇప్పుడు వర్షాలు వచ్చి ఇవన్నీ తోడుకుని మళ్ళీ సెట్ చేసుకునేటప్పటికి ఎండాకాలంలో మాత్రమే అక్కడ కాస్త ఖాళీగా ఉంటుంది, పొడిగా ఉంటుంది. మిగతా టైం అంతా ముంపే కదా. మళ్ళీ అది ఎట్లా సెట్ అవుతుంది?